హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్టేసీ జెరూషా. ఈరోజు వీడియోలో గుత్తి వంకాయ మసాలా కూరని సింపుల్గా ఈజీ వేలో ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ముందుగా ఈ వంకాయల్ని శుభ్రంగా ఉప్పు నీళ్ళల్లో వాష్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం తగినంత ఉప్పు వేసుకొని ఈ వంకాయల్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. నేను మువ్వ వంకాయల్ని తీసుకున్నానండి. 4 బక్షాల కింద కట్ చేసుకొని ఈ ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటే ఈ కలర్ చేంజ్ అవ్వండి. మనం కర్రీ వండేంత వరకు మంచిగా ఉండిద్ది. నెక్స్ట్ ప్రాసెస్, ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకొని ఈ వంకాయలన్నీ ఫ్రై చేసుకోవాలి. సాఫ్ట్నెస్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మూత వేసి చేస్తే మగ్గుతాయి. చూసారండి, వీడియోలో చూపిస్తున్నట్టు సాఫ్ట్నెస్ వచ్చేంత వరకు మగ్గనించుకోవాలి. తీసుకున్నాక సైడ్ పెట్టి మసాలా కొరకు చెక్క, 3 లవంగాయలు, బిర్యానీ ఆకు, గుప్పెడు ధనియాలు, గసగసాలు, 4-5 జీడిపప్పులు, కొబ్బరి, శనగగుళ్ళు వేసి క్రోస్గా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, 1 టమాటా, 1 ఆనియన్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, కొత్తిమీర వేసి క్రోస్గా గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు మరీ అంత సాఫ్ట్గా వద్దండి, కొంచెం బరగ్గా చేసుకోవాలి. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర వేసి మనం ముందుగా పేస్ట్ పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసి చూసారు, ఆయిల్ పైకి వస్తున్నంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గుత్తి వంకాయలు వేసుకుని ఆ మసాలా అంతా ఈ వంకాయలకి పట్టించేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. చూసారండి, వాటర్ పోయకముందే ఎంత బాగా గ్రేవీ వచ్చిందో వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకోవాలి. కొంచెం ఈ మసాలా స్మెల్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిచ్చుకోవాలండి. ఇది సైడ్ డిష్గా అసలుకి బిర్యానీలోకి, చపాతీస్లోకి, రోటీస్లోకి చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ట్రై చేయాలని అనుకుంటారు, అంత బాగుండిద్ది గుత్తి వంకాయ. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటమే. ఎలాంటి వీడియోస్ మీకు కావాలో కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఒక్కసారి తింటే ఇంకా ప్లేట్లు ఖాళీ అయ్యి ఇంట్లో అంతే. ఇంకా గుత్తి వంకాయ స్మెల్లే అసలుకి ఎంత బాగుంటుందో ఈ కర్రీ. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.